హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముఖ్య ఛానల్. రెండు మనసులు గుండె చెప్పుడు విత్ రిషిధార. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా ఎవరన్నా ఈ ఎపిసోడ్ నుంచి ఈ సిరీస్ని చూస్తున్నట్టయితే ఫస్ట్ ఎపిసోడ్స్ నుంచి మొత్తం ప్లేలిస్ట్లో పెట్టాను. సో అన్నీ వాచ్ చేయండి. మీకు ఒక స్టోరీ మీద ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా గౌతమ్ నా వెనుక రిషి ఉన్నాడని చెప్పి తొడలు కొట్టుకుంటూ ఏంజల్ దగ్గరికి వెళ్తాడు కదా. ఇంకా రిషి కొంచెంసేపు తర్వాత పాపని ఎత్తుకొని రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. ఇంకా పాపని ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఆడిస్తూ, రే చిట్టి తల్లి, మీ అమ్మ నాకు ఆట ఆడుకుందాం అని అంటూ ఉంటే పాప వద్దు నాన్న అన్నట్టు చూస్తుంది. రిషి, ఏం చేయండిరా బేబీ, మీ అమ్మేమో నా మీద అలిగింది. మీ అమ్మ కోసమే ప్లాన్ వేశాను. ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసి మీ అమ్మని బాగా ఇరిటేట్ చేస్తేనే కదా మీ అమ్మ మళ్ళీ నాతో మాట్లాడేది. ప్లీజ్ ఒప్పుకోరా బేబీ అని అంటూ ఉంటే పాప నవ్వుతూ ఉంటుంది. వసు లోపలికి వస్తుంది. రిషి, ఓయ్ వెళ్ళి జ్యూస్ తీసుకురా అని అంటాడు. వసు, నేనెందుకు తీసుకురావాలి, నేను తీసుకురాను అని అంటూ ఉంటుంది. రిషి, ఇందాక అమ్మ పంతులు గారు చెప్పింది బుర్రకెక్కలేదా, భర్తని సేవించుకోవాలి అన్నారు కదా అని అంటాడు. వసు, అయినా సరే నేను తేను అని అంటుంది. రిషి, తేవా, సరే అమ్మా అమ్మా అని దీర్ఘం తీసి అని అంటూ ఉంటే వసు తెస్తాను అని కిందకి వెళ్ళి జ్యూస్ చేసుకొని తెస్తుంది. రిషి జ్యూస్ తీసుకుంటూ సరే టీవీ ఆన్ చేయి అని అంటాడు. వసు వెళ్ళి ఆన్ చేసిద్ది. రిషి, రిమోట్ ఇవ్వు, అది కూడా చెప్పాలా అని అంటాడు. వసు కోపంగా రిమోట్ ఇస్తుంది. రిషి, సరే వెళ్ళి స్నాక్ తీసుకొనిరా, మూవీ చూస్తున్నప్పుడు టైంపాస్కి ఏదైనా తినాలి కదా అని అంటూ ఉంటే వసు, ఇప్పుడే కదా జ్యూస్ తాగావు, అయినా ఇంతకుముందే కదా కిందకి వెళ్ళాను, అప్పుడే చెప్పొచ్చు కదా అని అంటుంది. రిషి, అది మర్చిపోయాను అని అంటాడు. వసు మనసులో కావాలని చేస్తూ మళ్ళీ మర్చిపోయాడంట అంటూ కిందకి వెళ్తుంది. ఇంకో పక్క గౌతమ్ పూజారి చెప్పిన మాటలకి ఆనందంతో, వసే ఏంజల్, నేనేంటో చూపిస్తానే, నన్ను ఎంత ఏడిపించావే, చెప్తాను ఈ పని అని చెప్పి ఏంజల్కి పనులు చెప్తూ ఉంటే ఏంజల్ కిందకి పైకి తిరుగుతూ చేస్తూ ఉంటుంది. ఇంకా వసు పైకి రాగానే ఇదిగో తీసుకో అని స్నాక్స్ ఇస్తుంది రిషికి. రిషి తీసుకుంటూ సరే కాళ్ళు నొక్కు, బాగా నొప్పిగా ఉన్నాయి అని అంటూ ఉంటాడు. వసు ఏంటి అని అంటూ ఉంటే రిషి అమ్మా అంటూ మళ్ళీ దీర్ఘం తీస్తాడు. వసు నొక్కుతా అని కాళ్ళు నొక్కుతూ ఉంటుంది. కొంచెంసేపు తర్వాత రిషి కాలు పట్టించాలు, వచ్చి హెడ్ మసాజ్ చేయి అని అంటాడు. వసు నిన్ను అంటూ వెళ్ళి హెడ్ మసాజ్ చేస్తూ ఉంటుంది. ఇంకా రిషి పాపను చూసి, అయ్యో అప్పుడు నా చిట్టి తల్లి పడుకుందా అని చెప్పి బుగ్గలు లాగుతూ పక్కన పడుకోబెడతాడు. ఇంకా కొంచెంసేపు తర్వాత ఇంకా ఒక మూవీలో ఒక టవల్ సీన్ వస్తూ ఉంటుంది. ఇంకా ఆ టవల్ సీన్ చూడగానే రిషికి వసుకి ఇద్దరికి వాళ్ళ హనీమూన్లో జరిగిన టవల్ సీనే గుర్తుకు వస్తుంది. వసు కళ్ళు పెద్దవి చేసేసి పక్కనే ఉన్న పాప్కార్న్ని తింటూ ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటుంది. రిషి వసు ఏం చేస్తుంది అని కొంచెం ముందుకు వంగి వసు ఎక్స్ప్రెషన్ని చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. వసు మనసులో అవును బాగా ఏం చేస్తున్నాడు అని మెల్లగా వెనక్కి తిరిగి చూస్తుంది. రిషి ఏం తెలియనట్టు వసుని చూడడు. వసు అమ్మయ్య అనుకుంటూ బయటికి వెళ్తుంది. ఇంకో పక్క మహేంద్ర గారు, జగతి మేడం, సుజాత గారు అలాగే చక్రం గారు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మహేంద్ర గారు ఉండి, ఏంటి ఆ పంతులు అలా చెప్పాడు, అసలు అలా ఉంటుందా జగతి, మనకు అలా ఏ పంతులు చెప్పలేదే అని అంటూ ఉంటే జగతి మేడం, మహేంద్ర అది రిషి ప్లాన్ అని అంటూ ఉంటుంది. సుజాత గారు, ఓ అందుక నీ కొడుకు నువ్వు సపోర్ట్గా మాట్లాడావు అని అంటారు. చక్రం గారు మహేంద్ర గారు నవ్వుతూ ఉంటే మహేంద్ర గారు జగతి మేడం దగ్గరికి మెల్లగా జరిగి చెవిలో, మనకి పెళ్ళైనప్పుడు ఇలాంటి ఒక్క ఐడియా కూడా రాలేదు నాకు అని అంటూ ఉంటే జగతి మేడం మహేంద్ర అని అంటూ ఉంటారు. ఇంకా జగతి గారు మహేంద్ర గారు ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఇదంతా బయట నించొని వసు ఏంజల్ వింటూ ఉంటారు. ఏంజల్ కోపంగా రే గౌతమ్ అని రూమ్లోకి ఫాస్ట్గా వెళ్తుంది. అప్పుడే మిర్రర్ ముందు తన హెయిర్ని అందంగా సెట్ చేసుకుంటున్న గౌతమ్ ఏంజల్ సౌండ్కి ఏంజల్ని చూసి
ఏమైంది ఏంజెల్ అని అంటాడు కొంచెం వణుకుతూ. ఇంకా ఏంజెల్ రే గౌతమ్ నిన్ను అని చెప్పి డోర్ క్లోజ్ చేసేస్తుంది. ఇంకా లోపల నుంచి పెద్ద పెద్దగా గౌతమ్ సౌండ్సే బయటికి వస్తూ ఉంటాయి. ఇంకో పక్క వసు కోపంగా రిషి దగ్గరికి తిడదాం అని వెళ్తూ ఉంటే మార్నింగ్ నుంచి రిషి తనని ఎంత ఇరిటేట్ చేసినా తనకి తెలియకుండానే తను బాగా ఎంజాయ్ చేస్తుంది. అది గుర్తుకు తెచ్చుకొని నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది. రిషి ఓయ్ వెళ్ళి ఆ బ్లాక్ శారీ ఉంది కదా అది వేసుకో వెళ్ళి అని అంటాడు. వసు ఏం మాట్లాడకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకొని వస్తుంది. రిషి వసుని చూసి ఏమైంది దీనికి ఏమనట్లేదు అని అనుకుంటూ ఉంటాడు. వసు కిందకి వెళ్ళేసరికి గౌతమ్ అబ్బా అబ్బా అంటూ నొప్పులకి ఆయింట్మెంట్ రాసుకుంటూ సోఫాలో కూర్చొని ఉంటాడు. వసు గౌతమ్ దగ్గరికి వెళ్ళి బాగా అయిందా అని అంటుంది. గౌతమ్ ఏడు ఫేస్ పెట్టుకొని కొంచెం కూడా జాలి లేకుండా అలా ఎలా మాట్లాడుతున్నావు వసు అని అంటూ ఉంటే వసు మరి మా చేతే సేవలు చేయించుకుంటారా అసలు నిన్ను కాదు ఈ ఐడియా ఇచ్చినందుకు భావన అనాలి అంటూ ఉంటే గౌతమ్ అలా అనకు వసు నువ్వు మాట్లాడడం లేదంట కదా అని అంటూ ఉంటే వసు త్వరగా ఇంటికి రమ్మంటే నైట్ లేట్గా వచ్చాడు మాట్లాడతారు మరి అని అంటూ ఉంటుంది. గౌతమ్ మేము హాస్పిటల్ నుంచి వచ్చేసరికి లేట్ అయింది వసు అని అంటూ ఉంటే వసు కంగారుగా హాస్పిటల్కా ఎందుకు అని అంటుంది. గౌతమ్ అదా ట్రైనర్స్లో 2 లెక్చరర్స్కి యాక్సిడెంట్ అయింది. ఇద్దరికి కొంచెం సీరియస్గానే ఉంది. అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది అందుకే వెళ్ళాం అని అంటూ ప్లీజ్ వసు వాడితో మాట్లాడకుండా ఉండకురా అని అంటాడు. వసు అని చెప్పి పైకి నవ్వుతూ వెళ్తుంది. రిషి వసుని చూసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. వసు పాప లెగవడంతో పాపని ఆడిస్తూ హగ్ చేసుకొని ముద్దులు పెడుతూ ఉంటుంది. రిషి వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని రెడీ అయ్యి వెళ్దామా అని అంటాడు. వసు ఎక్కడికి అని అంటూ ఉంటే రిషి చెప్పను అని పాపని వసుని ఇద్దరిని ఎత్తుకొని కిందకి తీసుకొని వెళ్తాడు. వసు అయ్యో బావా పాప అని అంటూ ఉంటే రిషి ఏరా బంగారం నువ్వు పడిపోతావా నేను పండిస్తానా నిన్ను మీ మమ్మని గట్టిగా పట్టుకో అని కిందకి తీసుకొని వెళ్తాడు. జగతి మేడం ఎక్కడికి నాన్న అని అంటూ ఉంటే రిషి మేము బయటికి వెళ్తున్నాం బాయ్ అని చెప్పి ఇద్దరిని కారులో కూర్చొని పెడతారు. ఇంకా అందరూ వాళ్ళ ముగ్గురిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇంకో పక్క గౌతమ్ సతీష్కి కాల్ చేసి జరిగింది చెప్తూ ఏడుస్తూ ఉంటాడు. సతీష్ బాగా అయింది లేకపోతే నేను చెప్పేటప్పుడు నవ్వుతావా నీకు బాగా జరగాలి అని అంటూ నవ్వుకుంటూ ఉంటాడు మనసులో. గౌతమ్ ఇదంతా రిషిగాడి వల్లే వాడికి ఉందిరా నా చేతిలో అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా రిషి వసుని కారులో కూర్చోపెట్టుకొని వైజాగ్ బీచ్కి తీసుకొని వెళ్తాడు. వసు ఎక్కడికి బావా అని అంటూ ఉంటే రిషి సర్ప్రైజ్ అని తీసుకొని వెళ్తాడు. వసు కళ్ళకి కర్చీఫ్ కట్టేసి పాపను ఎత్తుకొని ఇంకా లోపలికి తీసుకొని వెళ్తూ కొంచెం దూరం వెళ్ళాక వసు కళ్ళకి గంతలు తీసేస్తాడు. ఇంకా వసు ఐస్ ఓపెన్ చేస్తుంది. నిండు జాబిల్లి చల్లటి గాలి పొంగుతున్న అలలు వీటి మధ్యలో మన రిషిధార అలాగే పాప ఎంత బాగుందో కదా. ఇంకా వసు వావ్ అంటూ ఉంటే రిషి నీళ్ళలోంచేసి పాపని వసుకి చూపిస్తూ బేబీ మీ మమ్మకి ఇప్పటికన్నా నా మీద కోపం తగ్గిందా అని అడుగురా అని అంటూ ఉంటే వసు పాపని తీసుకొని ఓకే అని అంటుంది. రిషి వసు కోసం తెచ్చిన పట్టీల్ని పాకెట్లో నుంచి తీస్తూ వసు కాళ్ళని తన మోకాలపై పెట్టి 2 పాదాలకి పట్టీలు పెడతాడు. ఇంకా వసు రిషిని చూస్తూ కళ్ళు తుడుచుకుంటూ ఇంకా రిషిని లేపి హక్ చేసుకొని లవ్ యూ అని అంటుంది. రిషి కూడా లవ్ యూ టూ అని బాగుందా అని అంటాడు. వసు చాలా బాగుంది అవును నీకెలా తెలిసింది ఇది అని అంటూ ఉంటే రిషి స్టోరీ బుక్ చూశాను అని అంటాడు. వసు ఈ మధ్య నా దగ్గర చాలా దాస్తున్నావు హాస్పిటల్ అని అంటూ ఉంటే రిషి ఓ అదా చెప్పే ఛాన్స్ ఇచ్చావా అసలు అడిగి మూలన కూర్చున్నావు. ఆ రోజు హరి అలాగే కృష్ణ మన ఇన్స్టిట్యూట్లోనే వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ అయింది. కొంచెం కండిషన్ క్రిటికల్గా ఉండేసరికి ఆపరేషన్ చేయాలన్నారు. అందుకే మేము హాస్పిటల్కి వెళ్ళాం అని అంటారు. వసు అవునా సారీ అంటూ హక్ చేసుకుంటుంది. రిషి వసుకి పాపకి ఇద్దరికి హెడ్ పై కిస్ చేస్తాడు. ఇంకొంచెం సేపు తర్వాత సెల్ఫీస్ దిగేసి కబుర్లు చెప్పుకొని
చందమామకి పాపతో కొన్ని సెల్ఫీస్ ఇచ్చేసి ఇంకా కార్లో రిటర్న్ అవుతూ ఉంటారు. రిషి ఒక ఫ్లవర్ షాప్ దగ్గర ఆపి బుట్ట మల్లెపూలు తీసుకుంటాడు. వసు ఇన్నెందుకు అని అంటూ ఉంటే రిషి మనకు కాదులే, మీ అన్న కోసమే, ఈరోజు పెళ్లి రోజు కదా, వెళ్ళి రూమ్ డెకరేట్ చేయాలి అని అంటాడు. బస్సు ఓ అవును కదా, మర్చిపోయాను, సరే త్వరగా పదండి అని అంటుంది. ఇంకిద్దరు ఇంటికి వస్తారు. రిషి బయట ఉన్న కార్ డ్రైవర్తో ఆ పూల బుట్టని ఎవ్వరికీ కనిపించకుండా పైకి తీసుకురమ్మని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కడే ఫోన్లో మాట్లాడుతూ ఉన్న చక్రం గారు రిషిని ఆ మల్లెపూల బుట్టని చూసి నవ్వుకుంటూ లోపలికి వస్తాడు. ఇంకో పక్క గౌతమ్ మేడ మీద కూర్చొని ఉంటాడు. రిషి గౌతమ్ కోసం వెతుకుతూ ఎక్కడ్రా వీడు అని పైకి వస్తాడు. రిషి గౌతమ్ ఇక్కడేం చేస్తున్నావురా అని అడుగుతాడు. గౌతమ్ రారా నమ్మక ద్రోహి, నీకోసమే వెయిట్ చేస్తున్నా అని అంటాడు. రిషి ఏంట్రా అని అంటూ ఉంటే గౌతమ్ ఏదైనా చెయ్యి, నేనున్నా నీ వెనక అన్నావు, లాస్ట్కి ఏంజల్ చేతిలో ఇరికించేసావుగా అని అంటాడు. రిషి అది నేను చెప్పేది వినరా అని అంటూ ఉంటే గౌతమ్ ఇంకా వినను, ఈరోజు నా చేతిలో అయిపోయావురా అంటూ రిషిని కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. రిషి ఆగరా అని చెప్పి వాళ్ళ రూమ్లోకి వెళ్తాడు. గౌతమ్ కూడా వెళ్తాడు. ఇంకా రిషి వసుని అడ్డుగా పెట్టుకొని చూడు వసు నన్ను కొడుతున్నాడు మీ అన్న అని అంటూ ఉంటే గౌతమ్ వసు నువ్వు లెగు అని అంటాడు. వసు కోపంగా రే అన్నయ్య ఆగు, నా మొగుడిని ఎందుకు కొడుతున్నావు అని అంటుంది. గౌతమ్ నీకు తెలీదా అని అంటూ ఉంటే వసు నిన్నెవరు వెళ్ళి ఏంజల్ ముందు తొడగొట్టమన్నాడు, ఇప్పుడు అనుభవించు అని అంటుంది. గౌతమ్ నువ్వు చెల్లిగా కాదు దయ్యానివి అని అంటూ ఉంటాడు. రిషి రే ఆపరా, దానికి ఒక సొల్యూషన్ ఆలోచించే వచ్చానురా అని ప్లాన్ చెప్తాడు. గౌతమ్ ఏదొక్కసారి నీ మాట వింటున్నా అని అంటాడు. ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయ్. సో గౌతమ్ ఏంజల్స్ చేతిలో అయితే బలైపోయాడు. సో రిషి ఇచ్చిన సొల్యూషన్తో గౌతమ్ బయటపడతాడా లేదా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం. అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. హోప్ యూ లైక్ ఇట్ గాయ్స్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ముక్ష ఛానల్.